విద్యార్థి రాజకీయాల నుంచి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వరకు, తెలంగాణ బిల్లు దగ్గర నుంచి కుల గణన వరకు బాధ్యత ఏదైనా తనదైన ముద్ర వేస్తారు పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం వాడి వేడిగా ఉన్న తెలంగాణ రాజకీయాలపై పొన్నం ప్రభాకర్తో మహా ఇంటర్వ్యూ. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు మహా న్యూస్. చెప్పండి, తెలంగాణలో మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కులగణన స్టార్ట్ అయింది కదా, ఎలా ఉంది? ఇది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసే సందర్భంగా ప్రజల యొక్క స్థితిగతులను గమనించి భారతదేశంకు సంబంధించి బాగుండాలి, అందరికీ భాగస్వామ్యం ఉండాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఒక ప్రకటన చేసినారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 50% బ్యారికేడ్ తొలగించి ఎవరెంతో వారికంతా ఇచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం లోపల అందరి పాత్రను కలుపుకొని తీసుకుపోతామని చెప్పినారు. వాస్తవంగా అది నగ్న సత్యం, అది అవసరం. ఈరోజు అనేక రంగాల్లో కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యమే లేకుండా పూర్తిగా అదే క్షేత్రస్థాయికి మాత్రమే పరిమితమై ఎక్కడ కూడా అవకాశాలు రావడం లేదు. దానికి కారణం రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కారణాలు. దాన్ని గమనించిన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా దాన్ని ఏ విధంగా అధిగమించాలని స్పష్టంగా ప్రకటన చేసినారు. సరే, అదృష్టం దురదృష్టం అధికారంలోకి రాకపోయినా భారతీయ జనతా పార్టీ మీద ఆ ప్రభావం పడి చాలా తక్కువ సీట్లు వచ్చిన మాటను భారతీయ జనతా పార్టీ గమనించి ఈ రిజర్వేషన్ల లేదా బ్యారికేడ్ ఎత్తేయడం కానీ లేదా కుల జనగణనకు సంబంధించిన సెన్సస్ జరగడానికి సంబంధించిన విషయం లోపల సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి దాన్ని వ్యతిరేకించి దాన్ని కాకుండా చేసినటువంటి పరిస్థితులు. ఇది తెలుసు, ఇది జరుగుతూ ఏమవుతుందో. వాళ్ళు గతంలో కూడా మండల్ వచ్చినప్పుడు కమండల్ పేరు మీద ఏ విధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా నిన్న కూడా మీరు చూసినారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు, గడ్కరీ గారు మాట్లాడుతూ ఉన్నారు, మన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా ఒక కుల సర్వే ఎవరెంతో తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వాలు వాళ్ళకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసే అవకాశం ఉందని తెలిసి కూడా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ రాజకీయంగా దాన్ని విరోధిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు అంశం ఎందుకు వచ్చింది? తెలంగాణకు సంబంధించిన కూడా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయిన ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ పార్టీ కోర్టు తీర్పు ప్రకారంగా ఒక డెడికేషన్ కమిషన్ వేసి లెక్కలు తీసి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాల్సి ఉండే. కానీ ఆ విధంగా చేయకుండా అనుమతి తీసుకొని ఏదో తుత్తు మంత్రంగా బీసీలకు రిజర్వేషన్లు తక్కువ చేసి ఎన్నికలు నిర్వహించింది. యాజ్ పర్ సుప్రీంకోర్టు డిసిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా ఈరోజు మనం తప్పకుండా డెడికేషన్ కమిషన్ వేసి బీసీ లెక్కలు తేల్చాలి. ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఉండాలి ఒకటి. దానికంటే ముందు మేమేదో ఎన్నికల లబ్ధి పొందడానికో లేకపోతే ఇంకొక దానికొరకు చేస్తలేము. న్యాయస్థానం ఆదేశాలు ఒకవైపు, రెండు మేము ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం చేసినాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఎన్నికల మేనిఫెస్టో సెంట్రల్ మేనిఫెస్టోలో పెట్టాం. దానికి అనుగుణంగా తెలంగాణలో 4 ఫిబ్రవరి 2024 నాడు క్యాబినెట్ తీర్మానం చేసుకున్నాం. 16 ఫిబ్రవరి నాడు శాసనసభ లోపల మేము అన్ని రాజకీయ పార్టీలతో నేనే ఆ అవకాశం, నాకు అదృష్టం దొరికింది, శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలతోటి ఏకగ్రీవంగా దాన్ని తీర్మానం ఆమోదం చేసుకున్నాం. దాని తదుపరి కమిషన్ వేసుకున్నాం, అపాయింట్మెంట్ చేసుకుని నిరంజన్ గారు చైర్మన్గా. దాని తదుపరి 18వ తేదీ అక్టోబర్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రక్రియ చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. అనంతరం వెంటనే దానికి చేపట్టినటువంటి 1, 2, 3, 4 స్టెప్స్, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కావచ్చు, రాష్ట్రంలో 150 ఇండ్లకు సంబంధించిన ఒక ఎమ్యునరేటర్ను నియమించి ఆ విధంగా 87,000 మంది ఎమ్యునరేటర్లను అపాయింట్ చేసి అందులో ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా సేవలు వినియోగించుకుంటూ 150 ఇండ్లకు చొప్పున ఒక 56 ప్రశ్నలు, ఉప ప్రశ్నలతో 75 ఉప ప్రశ్నలతోటి సమాచార సేకరణ చేస్తున్నాం. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ స్టాండ్ ఏంది అని మళ్ళీ మీ ద్వారా కూడా అడుగుతా ఉన్నా. ఒకవైపు క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాల ద్వారా లేదా బహిరంగంగా వాళ్ళ జాతీయ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీల్లో విభజన తెచ్చి అక్కడ నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కులాల మధ్యలో విభజన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు విభజన లేదా రాజకీయ చిచ్చు అనేటువంటిది మీకంటే ఈ ప్రపంచంలో ఎవడన్నా హిందుత్వ పేరు మీద ఓట్లు అడిగి హిందుత్వ పేరు మీద విభజన చేసి హిందుత్వానికి సంబంధించిన రాజకీయంగానే వాడుకున్నాడు మీకంటే ఎవడన్నాడా?
కానీ ఇక్కడ ఏ ఎన్నికలు లేవు మాకు, ఎస్ కానీ ఏ ఎన్నికల కొరకు చేస్తలేము. ఇది అవును. ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నాం. గాంధీ గారి కుటుంబం ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని చేస్తాను. కానీ పొన్నం ప్రభాకర్ గారు, మనందరికి కూడా గుర్తుండి ఉంటుంది మండల కమిషన్ సంబంధించి. ఆ రోజు మండల కమిషన్ ఒక సిఫార్సు ఇచ్చినప్పుడు దేశం అంతా ఎంత హింస చెలరేగింది అని కారణం ఎవరమ్మా? ఎస్, అందుకే ఈరోజు తెలంగాణలో కూడా ఆ రోజు మండల కమిషన్ సందర్భంగా ఏ హింసాత్మక ఘటనలకు కారణం ఎవరో వాళ్ళు ఈరోజు బలంగా రాజకీయంలోకి రేపు అధికారంలోకి రావాలనే ఆకాంక్షల్లో ఉన్నారు. ఆ సందర్భంగా అందులో తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఒకవేళ ఎక్కువగా అంటే దాదాపు 52 కాదు 55, కొంతమంది కొన్ని అంచనాల ప్రకారం 60% వరకు కూడా పోవచ్చు అని చెప్పి మొత్తం ఇప్పుడు బయటకు వస్తే అది వచ్చి ఆ ప్రకారం రేపు రిజర్వేషన్స్ ఎలక్షన్స్లో కానీ ఇలా అంటే మళ్ళీ అలాంటి హింస చెలరే కదా, రేపు మళ్ళీ బీజేపీ లాంటి అధికారంలోకి రావాలి అని ఉవ్విళ్ళూరుతున్న పార్టీలకి అదొక ఆయుధం కాదంటారా? సరే, ఇప్పుడు ఆనాడు మతం పేరు మీద ప్రేరేపింపబడ్డది. ఇప్పుడు కూడా ఇది అధిక సంఖ్యకు సంబంధించిన 60% ఉన్న వాళ్ళు అజ్ఞానంగా లేరు గతము కంటే. గతంలో ఎట్లా చెప్పినా నడిచింది కావచ్చు. ఇప్పుడు ఒక చైతన్యం వచ్చింది. అన్ని పార్టీలు కూడా వీళ్ళకి న్యాయం చేయకపోతే మాకు ఉనికి లేదు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళని ఏ విధంగా దీన్ని ఆపడము ఒక ఎజెండా వాళ్ళది. ఆపడం సాధ్యం కాకపోతే దీనికి సంబంధించి ఎజెండాలు ఎట్లా బెనిఫిట్ తీసుకోవాలి, ప్రాఫిట్ ఆఫ్ బెనిఫిట్ అనే దాని మీద ఆలోచన చేసేటువంటి రాజకీయ పార్టీలే మారిపోయినాయి. బేసిక్గా బీజేపీ అనేటువంటిది వ్యాపార వర్గాల పార్టీ, బలైన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ. అందులో దళితులున్నా, ఎస్టీలున్నా, బీసీలున్నా అది మన ఆత్మద్రోహం చేసుకుని ఉన్నట్టే. ఆ విధమైన పార్టీ తప్పకుండా వాళ్ళకున్న అవకాశాలను వినియోగించుకో ప్రయత్నం చేస్తారు. నేను ఈ సందర్భంగా ఒక బలైన వర్గాల నాయకుడిగా కోరుతాను, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఉన్న హక్కు ప్రకారంగా వాటా ప్రకారంగా వాళ్ళకి న్యాయంగా రావాల్సిన అంశం మీద అడుగుతూ ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్ని రకాల ప్రజాస్వామ్యంలో పద్ధతులు జరిగినాయి. ఇప్పుడు చైతన్యమైంది, అందరూ సమానం, లేదా అందరూ ఈరోజు మహిళలు పురుషులకే సమానం అనేటువంటి పరిస్థితులలో 50% రిజర్వేషన్ కావాలని పంచాయతీ నడుస్తుంది. ఆల్రెడీ లోకల్ బాడీలో సోనియా గాంధీ గారు 50% రిజర్వేషన్ ఇచ్చినారు ఇలా. సో ఇటువంటి చైతన్యమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఒకవేళ కుట్రలు చేసినా ప్రజలు దాన్ని అధిగమించి ప్రజాస్వామిక యుద్ధ పద్ధతిలో వ్యవస్థను నడుపుకుంటారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకు చైతన్యవంతులుగా కావాల్సిందిగా మీ ద్వారా ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళందరినీ, బీసీ నాయకులను, ఎస్సీ నాయకులను, ఎస్టీ నాయకులను, మిగతా నాయకులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడడానికి, రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన అనేక అంశాల మేరకు సమాచారం ఉన్న సంఖ్యల ఆధారంగా అవకాశాలు కల్పించడానికి ఉన్నటువంటి మౌలిక అంశాల ప్రకారంగా అందరూ సహకరించాలని కోరుతాను. కానీ 75 ప్రశ్నలు అనేవి చాలా లెంతీగా ఉన్నాయి అని అనేది ఒకటి. రెండో వైపు ఇదే కులగణనకు సంబంధించి గతంలో మీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో అసలు ఎవరైనా ఇలా సమాచారం అడగడానికి వస్తే అది రాజ్యాంగ విరుద్ధము, ఖచ్చితంగా మీరు కొట్టండి లేదా దాన్ని ఇది చేయండి అని సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఈరోజు మరి అదే పని జనాలు కొన్ని చోట్ల చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది కదా. మీకు గ్రామీణ ప్రాంతాల్లో అటువంటి ఒక సంఘటన కూడా లేదు. హైదరాబాద్ కొంత బీఆర్ఎస్ బీజేపీ పట్టున్న దగ్గర కొంతమంది కావాల్సుకొని ఇటువంటి వ్యవహారం చేస్తున్నారు. నేను మరొక్కసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలుసు, ఇది వాలంటరీనే. అంటే ప్రభుత్వము మీ దగ్గరికి ఒక అధికారిని పంపిస్తూ ఉంది. మీరు కులం చెప్పదలుచుకోలేదనుకోండి, త్రిబుల్ నైన్ ఆప్షన్ ఉంది, ఆధార్ ఆల్సో ఆప్షనల్. మిమ్మల్ని బ్యాంకు ఖాతా ఉందా లేదో అడుగుతూ ఉన్నాం. జాగా ఉంటే జాగా చెప్పండి, లేకపోతే లేదు. ఏం పేపర్ డాక్యుమెంట్ అడుగుతలేం. ఇందులో ఏం దొంగతనం జరుగుతుందమ్మా? రేపు పొద్దున ఎవరైనా పేదోళ్ళు అయితే గుర్తింపబడతారు కదా. పేదవాడు తన సమాచారం అందించడానికి ఎక్కడో విముఖత వ్యక్తం చేయడు కదా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి న్యాయం చేయడానికి కొరకే కదా. పెద్దోడు ధనవంతుడు ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే ఇవ్వకండి, కానీ అధికారి పట్ల ఎక్కడన్నా అమర్యాదగా ప్రవర్తించిన, దాడికి ప్రయత్నించిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సహకరించండి, వీలైనంతవరకే సమాచారం ఇవ్వండి. మీకు ఇష్టం లేని సమాచారం ఇవ్వకండి, పర్వాలే. మా అధికారులను కూడా చెప్పినాం, మీరు దీన్ని అనవసరంగా భూతత్వంలో పెట్టి 1 100% జరిగే సందర్భంలో 1 2 ఏదైనా సంఘటనలు మనం ప్రజాస్వామ్యంలో చూస్తాం. దెర్ ఇస్ నో 100% యాక్టివిటీ యాజ్ ఏ యాక్సెప్టెడ్. ఎక్కడో ఒకలో ఇద్దరు ఎవరైనా మాట్లాడితే మిగతా 90% 95% ప్రభావితం చేసే విధంగా ప్రచారం చేయొద్దని చెప్తాను. వాళ్ళకు జరిగిన సంఘటన ఏదైనా ఉంటే
ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్ళండి. మీ బాధ్యత. ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా పోతా ఉన్నారు. ఓపికగా వాళ్ళకు సమన్వయం చేసి జీవోలు చూపెట్టి తద్వారా మానవునికి ఏ విధంగానైతే ఏదైనా అనారోగ్యం అయితే స్కానింగ్ చేయించుకుంటామో, మొత్తం మెగా చెకప్ చేసుకుంటామో, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి, అసమానతలు తొలగించడానికి ఒక సర్వే పేరు మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. దీనికి సహకరించామని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయమని నా 87,000 మంది ఎన్యూమరేటర్లకు విజ్ఞప్తి చేస్తాను ప్రభుత్వం పక్షాన. వాళ్ళు ఎవరైనా ప్రొవోకేట్ చేస్తే మౌనం వహించండి, ఫిర్యాదు చేయండి అధికారులకు. అంతే తప్ప మీరు ఎక్కడ కూడా దానికి సంబంధించి బయట అనవసర ప్రచారం కావించద్దు. అందుకైతే మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. సేమ్ టైం నేను వాళ్ళని కూడా కోరుతాను, మీరు అడుగుతున్న సమాచారం మేరకు ఎక్కడ మేమేం బ్యాంక్ అకౌంట్కు ఉందా లేదా అని అడుగుతాను. అడగడం కూడా తప్ప. భూమిలో వివరాలు అడుగుతా ఉన్నాం. ఉంది లేదు ఎంత ఉంది చెప్పదలుచుకోకపోతే చెప్పకండి. ఆధార్ కార్డుతో డేంజర్ సబ్జెక్ట్ ఏం కాదు, అది కూడా ఆప్షనల్ ఇచ్చినాం. సో ఇన్ని రకాల సమాచారం వ్యవహారం జరుగుతున్నప్పుడు కులము, నేను కులం చెప్పదలుచుకోలే, 999 ఆప్షన్ ఇచ్చినాం. ఇవన్నీ రకాలు, ఇంత రకాల ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిన తర్వాత కొంత సమాచారం సేకరించాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడైనా మళ్ళీ వీళ్ళే అంటారు, ఒకవేళ ఇవంతా ఇంత ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎందుకు చేస్తున్నారు? నాలుక రెండు వైపులా తిరిగే విధంగా ఉండే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మేము చెప్పినాక అనేక సందర్భాల్లో ఢిల్లీలో దోస్తే గల్లీలో కూర్చొని ఇద్దరి టోన్ ఒకటే, ఒకరు ఇంకోట్లో అనొచ్చు, ఇంకొక లాంగ్వేజ్లో అనొచ్చు, కానీ భాష యొక్క పరమార్థం ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి లేదా ఈ కుల సర్వేకు సంబంధించి వ్యతిరేకించడం. మేము ఎక్కడ కూడా దీన్ని న్యాయపరంగా కూడా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినారు. కానీ దీనికైనా మేము ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, సహచర మంత్రులు, మిగతా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. చెప్పేది కూడా చేసేదద్దు, ఉత్తరవెల్లి లెక్కద్దు. మీ పార్టీ స్టాండ్, ఇఫ్ యు ఆర్ సపోర్టింగ్ సే సపోర్ట్, అదర్వైజ్ ఆపోజ్ సే ఆపోజ్. ఇక రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్కి సంబంధించి మీరే ఇన్ఛార్జి మంత్రి, హైదరాబాద్కి మంత్రి ఎవరు లేరు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఈరోజు మూసీ అని అనేది ఒక రకంగా మూసీలో పాలిటిక్స్ ప్రవహిస్తున్నాయి. మురికి అని అంటున్నారు, మురికితో పాటు ఈరోజు పాలిటిక్స్ కూడా ప్రవహిస్తున్నాయి కదా. ఏంటంటే ఒకటి, మీరు నల్లగొండలో పాదయాత్ర చేస్తున్నారు, కానీ సమస్య వచ్చి హైదరాబాద్లో ఉంది, ఓల్డ్ సిటీలో. కానీ ఇక్కడ కేటీఆర్ అన్నారు కదా, పుండు ఒక చోటు ఉంటే మంది ఇంకో చోట వేస్తున్నారని. మీరు ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాదయాత్ర చేస్తారా? మూసీకి సంబంధించి ఓల్డ్ సిటీ వాసుల దగ్గర నుంచి వికారాబాద్ వరకు మీరు కన్విన్స్ చేయగలరా? ఇప్పుడు కేటీఆర్ సలహా కేసీఆర్ గారు చెప్తే, హరీష్ రావు గారు మాట్లాడుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. తప్పకుండా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఏమైనా చెప్పొతే మేము తప్పకుండా దాన్ని పరిగణలో తీసుకుంటాం. కానీ సమస్య మేము హైదరాబాదో, చార్మినారో, ఓల్డ్ సిటో దగ్గర గుర్తించడం కాదు మాది. ఈ నీళ్లు పోయి ఎక్కడ ప్రాంతంలో ప్రజలు అల్లాడుతున్నారో సమస్య లేదా అక్కడ? సమస్య లేకుండా వట్టిగానే మంచి స్వచ్ఛమైన నీళ్లు పారే దగ్గర వచ్చి పాదయాత్ర చేస్తున్నాం మేము. ఎక్కడైతే మురికి చేరి అక్కడ ప్రజలు భవిష్యత్తులో జీవించలేమనేటువంటి పరిస్థితి, వ్యవసాయం చేయలేమని రైతులు పాడి పంట పశువులను కూడా మేపితే పాలు కూడా రంగులో వస్తున్నాయని పాల వినియోగం పొందే పరిస్థితి, కళ్ళు, తాడి చెట్లు, గౌడ్స్ లేదా గొర్రెల పెంపకదారులు, ఇట్లా అన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగే ఆ పరివాహక ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తే ఏమి ఇబ్బంది అవుతుందయ్యా? ఏమి ఇబ్బంది అవుతుంది? మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు 2013 చట్టాన్ని అమలు చేయమంటే గొడ్లను కొట్టినట్టు కొట్టిరు మల్లన్న సాగర్లో. మేము ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ను పోలీసులో ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయదలుచుకోలే. మేము వాళ్ళని 1-2 సార్లు కన్విన్స్ చేస్తాం. దెర్ ఇస్ ఎ 3 type ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్. వన్ ఇస్ ఎ రివర్ బెడ్ ఇస్ ఎ ప్యూర్లీ గవర్నమెంట్ అసెట్. దానికి సంబంధించిన వాళ్ళకు పునరావాసం కింద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, 25,000 రూపాయలు షిఫ్టింగ్ ఛార్జ్ ఇస్తున్నాం, 2 లక్షల రూపాయలు లోన్లో 1,40,000 రూపాయలు మళ్ళీ తిరిగి వాపస్ కట్టే అవసరం లేకుండా ఉండేదిగా సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ఒకవేళ బంగ్లా విలువ పెద్దదైతే దాని నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఇటీవల కాలంలో నిర్ణయం చేసుకున్నాం. దిస్ ఇస్ ఎ రివర్ బెడ్, బఫర్ జోన్ అండ్ FTL. అందుకు సంబంధించి మొదటి 18 కిలోమీటర్లు ఏ ఈసా మూసి వచ్చి బాబు గారి దగ్గర కలుస్తో అక్కడ చాలా లిమిటెడ్ ఎంక్రోచ్మెంట్స్ మొదటి దశలో తీసుకుంటా ఉన్నాం. మొదటి దశలో దాని తొందరలో ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేస్తారు. ఇంట్లో 150 కోట్లు
ప్రభుత్వం ₹1 ఖర్చు పెట్టే ఆలోచన లేదు. పీపీపీ మోడ్లోనే చేస్తుంది. ఇవాళ 2 ప్రాంతాలు, మూసీ అవతలి ప్రాంతం, మూసీ ఇవతలి ప్రాంతానికి అనేక రహదారులు కలవడంతో పాటుగా ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా పునరుజ్జీవం జరిగి, గ్రౌండ్ వాటర్ పెరిగి, పర్యావరణం రక్షింపబడి, వాళ్ళందరి జీవితాల్లో ఒక నూతన విధానం, ఒక మంచి లైఫ్ స్టైల్, మురిగిలో బతికే కంటే ప్రత్యామ్నాయం చూపెట్టి, స్థలం ఇచ్చి, అన్ని రకాల వసతులు ఇచ్చి, విద్యల స్కూళ్ళ పిల్లలకు టీచర్లకు ఇచ్చి, అంటే స్టూడెంట్స్కు అడ్మిషన్స్ ఇచ్చి అన్నీ చేయాలనుకుంటప్పుడు ఏం కడుపు మండుతుంది? అచ్చా మేమేమి ఇలా కొత్తగా మూసీ పదాన్ని సృష్టించినామా? మూసీ రివర్ బోర్డు చైర్మన్గా నా పార్టీ నుంచి పోయిన శాసనసభ్యుని మీరే కదా అపాయింట్ చేసిండ్రు. మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద కేసీఆర్ గారు అనేక వీడియోల్లో బరాబర్ కాల్ చేస్తామని మీరే చెప్పారు కదా. మీరు మాటలకు పరిమితమైనరు, మేము చేతలలో ఉన్నాం. పేరు ఎందుకు వస్తుంది అని భయపడి మీరు ఎలా దాన్ని అడ్డుకునే ప్రయత్నం మోకాలు అడ్డం పెడుతున్నారు. మేము మళ్ళీ చెప్తాను, నేను కూడా సీఓలు పోయి వచ్చినాం, జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. ఇవాళ అక్కడ ఉండబడేటువంటి హాన్ రివర్ వల్ల ఆ ప్రాంతం అంతా కూడా టెంపరేచర్ కావచ్చు, పర్యావరణం కావచ్చు, గ్రౌండ్ వాటర్ కావచ్చు, అక్కడ ఉండబడేటువంటి టూరిజం కావచ్చు, అన్ని రకాల బాగుపడ్డారు. సేమ్ అట్లనే ఇక్కడ ఎట్లా ప్రొటెస్ట్ జరిగిందో అక్కడ కూడా ప్రొటెస్ట్ జరిగింది. గవర్నమెంట్ కూర్చోబెట్టింది. మేము అక్కడికి పోయి వచ్చిన తర్వాత మా విధానం లోపల మేము ఎక్కడ కూడా గతంలో ఒకవేళ కొంత మిస్గైడ్ అయ్యి మేము వాళ్ళని మార్కింగ్ ఆర్డీఎక్స్ అంటే రివర్ బెడ్ ఇట్లా అని రాయడం వల్ల, ఆర్బీఎక్స్ అంటే రివర్ బెడ్ అనే దాన్ని అట్లా రాయడం వల్ల కొద్దిగా అపోహ కలిగింది. ఆ అపోహ నుంచి మేము బ్యాకౌట్ అయ్యి డెఫినెట్లీ వాళ్ళకు సంబంధించి న్యాయం చేయాలి. పునరావాసం కాడ మేము ఎక్కడ వెనకడుగు వేసేది లేదు. ఎంత డబ్బు వచ్చినా మా ముఖ్యమంత్రి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బుల్డోజర్ పద్ధతి అనేది ఇక సాగదు అని చెప్పనింది కదా. అది రేపు మూసీలో మీరు చేపట్టబోయే బుల్డోజర్ అవసరమే లేదు, ఆటంకం కాదంటారా? బుల్డోజర్ అవసరమే లేదమ్మా. బుల్డోజర్ మేము ఎక్కడ పెడతామని అంటలేదు. వస్తున్నారా ప్రజలు? స్వచ్ఛందంగా వస్తారు. వచ్చేటట్టుగా మేము వాళ్ళకి అవకాశం చేస్తామంటున్నాం. ఇప్పుడు జరిగింది ఎంత ఉన్నదంతా ఇప్పుడు 300 ఇళ్ళు ఖాళీ చేసినాం. వాళ్ళకు మంచి ఆరామ్సే, దే ఆర్ వెరీ హ్యాపీ. రండి, మీరు పిల్లి గుడిసెలు వేసినటువంటి వాళ్ళందరూ నేను తీసుకుపోతా. వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో చూడండి మీరు పోయి. మొన్న సీఎం ప్రజాపాలన కార్యాలయంలో వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టు వాళ్ళ వీడియోలు చూసుకున్నారు. సో ఇది డెఫినెట్లీ పొలిటికలైజ్ చేస్తున్నారు. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఎప్పుడు కూడా మేమే దీన్ని మూసికి ఛాంపియన్స్ అన్నట్టు మాట్లాడుకున్నారు. వాళ్ళు జీరో పర్ఫార్మెన్స్, మేము ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నాం. ఇక పొన్నం ప్రభాకర్ గారు, జనరల్గా తెలంగాణ రాష్ట్రం అనగానే మీ పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తిగా, మీ పార్టీ ఎంపీతోటే పేపర్ స్ప్రే లాంటి దాడులకి గురైన వ్యక్తిగా మీ పేరు గుర్తొస్తుంది. ఏంటి ఆ రోజు తెలంగాణ పోరాటము? ఈరోజు మీరు రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను విద్యార్థి నాయకుడిగా నా రాజకీయ జీవితాల్లో మీకు తెలుసు, మీరు ఒక స్టూడెంట్స్ యూనియన్ పాలిటిక్స్ నుంచి వచ్చినారు కాబట్టి స్టూడెంట్స్ యూనియన్ పాలిటిక్స్ నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీలో ఎన్ఎస్యూ లీడర్గా ఉండి, తద్వారా ప్రజాస్వామిక వ్యవస్థలో సహకార సంఘాల్లో పనిచేస్తూ పార్లమెంట్ మెంబర్ కావడం, అప్పటికే మా ముత్తాతల నుంచి తెలంగాణ ఆకాంక్ష, రేటు తెలంగాణ ఓడరా ఆంధ్ర ఓడరా అని ఒక టెర్మినాలజీ ఉన్నటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఆంధ్ర నాయకుల ఒత్తిడి మేరకు తెలంగాణ తిరిగి ఆపడం, తద్వారా వచ్చినటువంటి ఉద్యమము, ఇవన్నిటి లోపల తెలంగాణ పార్లమెంట్ సభ్యుడిగా నా పాత్ర సహచర ఎంపీలతో కలిసి తెలంగాణ సాధనకు ఒక చరిత్రలో మా యొక్క రోల్ అనేటువంటిది ఒక డిఫైన్ చేసే విధంగా మా పాత్రను పోషించడం. ఆ సందర్భంలో జరిగిన పరిణామాలన్నీ మళ్ళీ నేను రిపీట్ చేసే అవసరం లేదు. ఏ విధంగా సో అది అందరికీ తెలుసు కాబట్టి దట్ ఈస్ వన్ హిస్టరీ, వన్ ఎపిసోడ్. డెఫినెట్లీ బిల్ అంశం వస్తే మా అందరి నాతో పాటు మా సహచర ఎంపీలు అందరి పేర్లు వస్తాయి. తదుపరి ఏర్పడ్డ రాష్ట్రంలో 2014 తర్వాత మనం ఏ ఆకాంక్షల కొరకైతే కొట్లానేమో, ఫస్ట్ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవి 2 లేకుండా అణిచివేయడం, నియంతృత్వంగా మళ్ళీ ఏదో రాజరిక వ్యవస్థలో వచ్చినమా అని అనిపించే విధంగా పరిపాలన కొనసాగింది. మీరు చూసిర్రు. ఈవెన్ దెర్ ఇస్ నో డెమోక్రసీ ఫర్ మీడియా, దెర్ ఇస్ నో డెమోక్రసీ ఫైటింగ్ రైట్స్ టు ప్రతిపక్షాలు. సో ఇటువంటి పరిస్థితిని 10 సంవత్సరాలు గమనించినాం. సో అవన్నీ చేసినా పర్లే, ప్రజలకు అన్ని రకాల న్యాయం జరిగే విధంగా పరిపాలన కొనసాగించారు. అంటే ఆనాడు రాష్ట్రం ఏర్పడినాడు సర్ప్లస్ మనీతో ఇచ్చిన రాష్ట్రము ఇవాళ తెలంగాణ ప్రజలతోటి చిత్కరింపబడి ప్రభుత్వం కోల్పోయినటువంటి పరిస్థితులల్లా ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయం చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసి, శాసనసభ ఎన్నికలు, నా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనము, ఎమ్మెల్యే కావడం,
నాయకత్వం ఆశీర్వచనంతో మంత్రి కావడం, దాని తద్వారా జరిగిన అనేక ప్రొసీడింగ్స్ చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. మేము మంచి బంగారు లాంటి తెలంగాణ కొట్లాడి తెస్తే 10 ఏళ్ళల్లో ఇంత పెద్ద విధ్వంసం జరిగే, దీన్ని ఎట్లా సరిదిద్దాలనే తపన మంత్రిగా నా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సహచర మంత్రులందరూ కూడా అదే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎంత మిస్మేనేజ్మెంట్ నుంచి మేనేజ్మెంట్ సిస్టంలో తేవడానికి ఒక మామూలు ఇష్యూ కాదు. జీతాలు కూడా 1వ తారీఖు పొందే పరిస్థితి లేకుండే, అటువంటిది జీతాలు ఇవ్వడం కావచ్చు, ఎక్కడ ఆస్తి అమ్మకుండా ఇలా మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు. ఈ బస్సు ప్రయాణం కొనసాగుతుంది అంటారా? 100% మళ్ళీ ఎక్కడైనా తప్పు మాట్లాడితే కర్ణాటకలో తీసేస్తున్నారా? ఏం లేదు, మళ్ళీ మా దగ్గర అటువంటి మాట మాట్లాడితే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మా దగ్గర బస్సు ప్రయాణానికి సంబంధించి ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా అందించగలుగుతాం, వారికి బస్సుల సంఖ్య ఏ విధంగా పెంచగలుగుతాం, వారు సౌకర్యాలను మరింతగా కల్పించే విధంగా మా వ్యవస్థ ఉంటుంది తప్ప ఎక్కడ దాని మీద పునరాలోచన కానీ మహిళల పట్ల కొంత అక్కడ ఇక్కడ వీడియోలో కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులం ఉన్నాం, మాకెందుకు బస్ ఛార్జ్, ఎక్కువ బస్సులా ఇంకోటి ఛార్జ్ పెట్టిపోయే లగ్జరీ సూపర్ ఎక్స్ప్రెస్ ఉంది. వీటి మాట మాట్లాడతారు, మళ్ళీ అదే బస్ కోరుకుంటారు కదా. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, బట్ వెన్ యూ ఆర్ ఆప్షన్ దెర్ ఇస్ సమ్ 10% or 15% బస్సెస్ దే ఆర్ కలెక్టింగ్ ఫేర్, ఈవెన్ ఉమెన్. మొదటి దశలో చెప్పినాం ఒక బస్సుల కేటగిరీ 90% బస్సులకు ఇది వర్తిస్తుంది. ఇక లేకపోతే ఆ బస్సులు కూడా కొంత ఇబ్బంది, ఆర్థికంగా బస్సు నిలదొక్కోవాలి. ఇప్పటికే 10 సంవత్సరాలు ఆర్టీసీని చంపేసినటువంటి ఈ ప్రభుత్వంలో ఒక బస్సు కొనలే, ఒక రిక్రూట్మెంట్ చేయలే, మొత్తం సంస్థను చంపేసి ఎన్నికల ముందట ఏదో వాళ్ళని అట్లా అనిపించి వాళ్ళు ఏదో విలీనం చేస్తున్నాం, లేకపోతే ఇట్లా అన్ని రకాల ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ని చంపేసి ఇవన్నీ జరిగినాయి. అందుకే మేమేమంటున్నాం, ఆర్టీసీకి సంబంధించి ఇలా ప్రభుత్వం ప్రతిదీ కంపెన్సేట్ చేసి రియంబర్స్ చేస్తుంది. అందుకే ఆర్టీసీ ఆక్యుపెన్సీ 100% దాటిపోయింది. ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. ఆపరేషనల్ నెట్వర్కింగ్లో ఇలా ప్రాఫిట్ స్టార్ట్ చేసినాము. గతంలో పిఎఫ్ పిఎఫ్ యాజ్ ఎ ట్రేడ్ యూనియన్ సబ్జెక్ట్, ఆ పిఎఫ్ డబ్బులు కూడా వాడుకున్నాయి, మళ్ళీ రిఫండ్ చేసే విధంగా కొనసాగుతున్నాయి. 2013 బాండ్స్ ఉండే, అందరికీ పేమెంట్ చేసాం 280 crores. పిఆర్సీ 21% ఇచ్చినాం మా గవర్నమెంట్. కాంపెన్సేటివ్ జాబ్స్ ఇచ్చినాం. ఇలా 3000 ఉద్యోగాలు అనుమతి తీసుకొని ప్రాసెస్ జరుగుతూ ఉంది. న్యూ బస్సెస్ కొంటా ఉన్నాం, ఎలక్ట్రికల్ బస్సెస్లు వస్తూ ఉన్నాయి. ఇన్ని రకాల కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ పునరుజ్జీవం, ప్రజల సౌకర్యం, సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల భద్రత, ఇందుకు సంబంధించి కట్టుబడి ఉన్నాం. మహిళలకు సంబంధించి గౌరవంగా ఉచితంగా బస్ ప్రయాణం నిశ్చింతగా చేయండి. ప్రభుత్వం పునరాలోచన మాట లేనే లేదు 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 అని చెప్తాను. ఇక తెలంగాణలో ఇది ప్రధానంగా నడుస్తున్నది ముఖ్యంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, లేదంటే కొత్తగా కొడంగల్ కుట్ర కేసు అని అందాం మనం పేరు, ఎందుకంటే అక్కడ జరిగింది అది అని చెప్పి అంటున్నారు కదా. ఈ అన్ని విషయాల్లో కూడా యాక్చువల్గా దాంట్లో చట్టమా నిజాలు వెలికి తీయడమా మీ టార్గెట్, లేదంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయడమా? ఈ రెండిట్లో ఏది ప్రధాన టార్గెట్? నేను జనరల్గా అరెస్ట్ చేస్తామని గతంలో బండి సంజయ్ గారు అన్నట్టుగా అయిపోయి రేపు అరెస్ట్ అయ్యి జైల్లో రూమ్ కట్టి మాట్లాడా. నేను చట్టంలో జరుగుతున్న పరిణామాల లోపల చట్టము ఏ విధంగా తన కార్యక్రమం నిర్వహించుకుపోతుందో నేను దాన్ని వేగవంతంగా చేసి ఏమవుతుందని అడగడం కానీ, ప్రభుత్వంలో ఉన్నా కూడా దానికి సంబంధించి వాళ్ళని ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలను గమనించే వాళ్ళు గమనిస్తున్నారు. నేను దానికి సంబంధించిన ఎక్కువ పెద్దగా ఇష్యూ లేకుండా చట్టంలో తప్పు జరిగితే బరాబర్ శిక్షకు సంబంధించిన అర్హులు అనే మాట మాత్రం చెప్తాను. దాని తదుపరి సరే మేము రాజకీయాలు అనేది సరే ప్రతీకార రాజకీయాలు అనిపించచ్చు, వాళ్ళు చేసినవి వీళ్ళు చేస్తున్నారని అనిపించచ్చు, కానీ అది ఎవరు ఎప్పుడు ఏ ప్రజాస్వామ్యంలో అయినా ప్రతీకార రాజకీయాలు అనేటువంటిది మంచిది కాదు అనేది నా భావం, మై ఇండివిజువల్ ఒపీనియన్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా దీనికి ఎట్లయిపోయిందంటే గవర్నమెంట్ ఫస్ట్ మీరు చూడండి, ఎన్నికైన నెల రోజుల లోపలనే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం నిలవది, డెమోక్రటిక్ ఎలక్ట్ అయిన ఓపిక పట్టాలి కదా. ఇవన్నీ జరుగుతున్న సందర్భాల్లో కొంత సరే డిఫరెన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ ఏది ఏమైనా ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రజాపాలన మీద మీరు చూస్తున్నారు, మంత్రులు స్వేచ్ఛగా విజయోత్సవం కూడా జరపబోతా ఉన్నాం. జరుగుతున్న కార్యక్రమం 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు దేశంలో ఎక్కడో లేని విధంగా సరే 2 లక్షల పైన వాళ్ళకి బకాయి కట్టాలి కావచ్చు, డబ్బు ఉన్నటువంటి పరిస్థితి లోపల రైట్ దర్ ఇస్ ఎ ప్రాబ్లం, బట్ తప్పకుండా మేము అన్ని విధాలుగా ఆలోచన చేసే ప్రయత్నం చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారు 2 కాంగ్రెస్ ప్రభుత్వాలను మీరు చూశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, వైఎస్ ముఖ్యమంత్రిగా.
ఆ తర్వాత ముఖ్యమంత్రుల్ని కూడా చూశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు. సరే, ఆ రోజు ప్రధానంగా మీరు బాగా సన్నిహితంగా లేదా ఇన్స్పైర్ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూశారు, రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు చూస్తున్నారు. ఇద్దరిలో ఏంటి మీకు, ఇద్దరిని కంపేర్ ఇప్పుడు చేస్తే ఏంటి? అమ్మా దెర్ ఇస్ నో కంపారిజన్ బికాజ్ ఆయన కూడా చాలా అనుభవంగా రాజకీయాల్లో వారికి ఉండబడేటువంటి అవగాహన, వారికి ఉన్న ఉదారత్వం వారికి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు సహచర గౌరవ ముఖ్యమంత్రిగా వారికి ఉండబడేటువంటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో వారు చేస్తారు. సో ఒకరికి ఇప్పుడు ఇలా ఇంట్లో సొంత అన్నదమ్ములు 5 కూడా ఒకే పోలికతో ఉండరు. కాబట్టి రాజకీయాల పోలిక ఏంది అనే దానికి మనం కంపేర్ చేయడం లేదు. ఎవరి రూలింగ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో వాళ్ళు రూల్ చేస్తారు. Yes. ఇక ముఖ్యంగా కొండా సురేఖ్ గారి ఇష్యూకి వచ్చినప్పుడు ఒక రకంగా ఆమె అంటే ఒక మహిళ గురించి ఆమె కించపరిచేలాగా, వ్యక్తిత్వ హననం చేసేలాగా మాట్లాడితే మీరు ఆమెలో కులం చూశారు, సమర్థించారు. దాన్ని ఎలా మీరు మీరు తప్పు అర్థం చేసుకుంటారు. నేనేమంటున్నా, సరే ఆ కొండా సురేఖ గారిని మాట్లాడిన మాటలు, దాని తదుపరి దాని వల్ల బాధ కలిగిన వ్యక్తుల మాట, దాని తర్వాత సురేఖ గారి స్పందన, నేను ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ కంటెంట్. కానీ వెన్ షీ అడ్మిటెడ్ ఐఎమ్ టేకింగ్ రిటర్న్ అన్న తర్వాత కూడా ఎపిసోడ్ క్లోజ్ కానప్పుడు నేను దయచేసి నన్ను ఎప్పుడు నా ఇంటర్ఫరెన్స్ చూడండి. మీరు మాట్లాడినరు, మీ తర్వాత వాళ్ళు స్పందించారు, వాళ్ళ స్పందనకు మీరు మళ్ళీ రియాక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అదే ఎపిసోడ్ కంటిన్యూ అయితే డోంట్ థింక్ షీఈ్ ఏ అలోన్ యాజ్ ఏ బ్యాక్వర్డ్ క్లాస్ ఉమెన్, డోంట్ కంటిన్యూ దిస్ డైలాగ్ అని చెప్పిన అంతే. ఇవాళ కూడా ఆ మాట కట్టుబడదు. మీరు ఒక మాట, నేను సరే సందర్భమా కాదా నాకు తెలియదు, నిండు సభల ఎన్టీ రామారావు గారు కూతురుని, ఎన్టీ రామారావు సినీ ఫీల్డ్ లిజెండ్, వారి కూతురే కదా, కూతురు మీద మాట్లాడినప్పుడు సినీ ప్రముఖులంతా ఎందుకు స్పందించారు? మొన్నటి ప్రభుత్వం కూడా సినిమా వాళ్ళందరినీ ఇట్లా అంటే ఇట్లా ఒక కంట్రోల్ ఉండరు. మేము అనేటప్పుడు మా ప్రభుత్వం మీద పెద్ద అంత దాడి చేసి మొత్తం ఏదో వార్నింగ్లు ఇచ్చే కాడికి వస్తే అట్లా వద్దు, ఆమె స్పందించింది, ఇక ఈ ఎపిసోడ్ను ఖతం చేయనని చెప్పిన. నేనెవరిని థ్రెటన్ చేయలే, లేదా ఆమె మాట్లాడిందని నేను సమర్థించలే. జస్ట్ ఐ టోల్డ్ ప్లీజ్ క్లోజ్ ఇట్, డోంట్ ఇంకా ఇటువంటి సంభాషణ ఇంకా జరగద్దిగా అనే ఒక తపనతోటి అటు వాళ్ళ సంక్షేమం దృష్ట్యా ఇటు వీళ్ళ సంక్షేమం దృష్ట్యా మాట్లాడినా. చివరిగా తప్ప లేదు, అస్సలు లేదు. ఎందుకంటే ఆ రోజు మీరు సమర్థించిన తీరు కూడా బాగుంది. ఒక తోటి పొలిటీషియన్గా, మంత్రిగా, సహచర మంత్రిగా అప్పటిగా రియాక్ట్ అయింది కదా, కూడా జరిగింది కదా వ్యక్తిత్వ హననం అనేది, రియాక్ట్ అయింది కదా. షీ టోల్డ్ సమ్, అరే భయ్ ఓకే వాపస్ తీసుకోమని తీసుకుంటాను, మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్ నాట్ అక్సెప్టబుల్. జనరల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గతంలో ఎప్పుడు చూసినా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక కంబైన్డ్ స్పిరిట్ ఉంటుంది. అంటే అందరూ కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తారు, మంత్రులు అందరూ కూడా డైనమిక్గా. అంటే రీజనల్ పార్టీస్తో పోల్చుకుంటే కాంగ్రెస్లో అందరూ కూడా లీడర్లే, అందరూ మాట్లాడతారు, అందరూ చాలా డైనమిక్గా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఎక్కువగా ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఆయనే మాట్లాడాల్సి వస్తుంది. మిగిలిన మీలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది స్తబ్దుగా ఉంటున్నారన్న భావన. పొలిటికల్ కామెంట్స్ నా అన్యాయం, ఇది ఆరోపణ. నేను ఏ అంశం మీద స్పందించాలో ఒక 4 చెప్పు ప్లీజ్. అంటే ఏదైనా ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ ఇలా జరుగుతుంది. అవును, ఎక్కడ నేను స్పందించాలో చెప్పండి, ఒక 4 చెప్పండి. స్పందిస్తుంటారు కానీ ఒకప్పుడు మీరు పెప్పర్ స్ప్రే అలాంటి అంత డైనమిజం. అజిత యాజ్ ఎ స్టూడెంట్ లీడర్, నో టీవీ రిపోర్టర్, అంతా అట్లా ఫైర్ ఉండగలుగుతారా? అవును, ఏ రోల్ అదేలేండి. స్టూడెంట్స్ ఉన్నప్పుడు బస్సు కట్ట కూడా ఉరుకుతుంటే కొట్లాడడానికి, ఇవాళ పోగలుగుతామా? అంటే అందరూ మంత్రులందరూ కూడా డెఫినెట్లీ టీం వర్క్ ఉంది. వీఆర్ ఆల్ యునైటెడ్. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే విషయంలో, ప్రభుత్వాన్ని నడిపే విషయం లోపల మా అందరిది ఒకటే మాట. ఇక రాహుల్ గాంధీ ప్రధానిగా చూస్తామంటారా? తప్పకుండా 100% రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సింది దేశానికి. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట తప్పకుండా. మార్పులు ప్రపంచంలో భారతదేశం ఆదర్శంగా ఉండడానికి అవసరమయ్యే అనేకమైనటువంటి నిర్ణయాలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతాయని ఆకాంక్షించి పూర్తిగా విశ్వసిస్తాను. చివరిగా మహా న్యూస్ ప్రేక్షకులకు మీరు చెప్పండి. మహా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తప్పకుండా ఒక మంచి అవగాహన గల జర్నలిస్టు లాంటి వాళ్ళు వార్తలు అందిస్తున్న సందర్భంగా మీ అటు యాజమాన్యానికి, ఇటు సిబ్బందికి, ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు, మహా న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు.